హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. నన్ను ఒక లైక్ తో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు మీకు మంచి కుటుంబ కథ చెప్తాను. ఒకరితో కాదు, ముగ్గురితో నా అనుభవం. ఈ కథ నా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు జరిగింది. వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సరదాగా ఒక 15 రోజులు గడుపుదామని వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ, తాతయ్య ఇంకా మావయ్య, అత్తయ్య, నా 2 మరదళ్ళు ఉంటారు. నా మరదళ్ళు 2 చాలా బాగుంటారు. ఒక మరదలు పేరు ప్రియ, ఇంకో మరదలు పేరు రమ్య. ప్రియకి నా వయసు ఉంటుంది. రమ్య నాకన్నా 2 ఏళ్లు చిన్నది. అయితే నేను వెళ్లి మావయ్య వాళ్ళని పలకరించి ఇంట్లోకి చూసా, మరదళ్ళు ఎక్కడ ఉన్నారా అని. కాని ఇద్దరి మాటలు వినిపించలేదు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 అయ్యాక లేచి టీ తాగుదామని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళా. ఇంతలో ఎవరిదో మంచి వాయిస్ వినపడేసరికి వెనక్కి తిరిగి చూసా. అది నా పెద్ద మరదలు ప్రియ గొంతు. తనని చూసి దాదాపు 3 ఏళ్లు అవుతుంది. తనని చూద్దామని ఆశగా ఆమె ఉన్న చోటుకు వెళ్లి ఒక్కసారి ముఖం పైకి ఎత్తి చూసా. అబ్బా, ఏమీ ఆ అందం! ముఖంపై నుండి కంటి పైకి పడుతున్న కురులని తన వేళ్లతో చెవి వెనుకకు పెట్టుకుంది పైకి. నా వంక చూస్తూ సిగ్గుపడుతున్న ప్రియ మరదలుని చూసి ఒక్కసారి నాలో నేనే తిట్టుకున్నా. ఇంత అందగత్తేనా నేను ఈ 3 ఏళ్లను చూడకుండా ఉన్నది అని ఆమె కళ్లలోకి చూస్తూ, బాగున్నావా ప్రియా? ఇంకా కాలేజీ ఎలా ఉంది? తనని ప్రశ్నిస్తూ తన పరువాలను పైనుండి కింద వరకు చూస్తూ నన్ను నేను నిగ్రహించుకుంటూ తన సమాధానం కోసం వేచి చూస్తున్నా. బావా, నా చదువు బాగానే ఉంది, కానీ నీ చూపులే నన్ను ఎక్కడో తరిమేస్తున్నావ్ అని కన్నుకొట్టి తన బట్టలను సర్దుకుని అక్కడ నుండి లోపలికి వెళ్లిపోయింది. ఇంకా సాయంత్రం అయింది. భోజనాలు అయ్యేసరికి 9 అలా అయ్యింది. మా అమ్మమ్మ మేడ మీదకి పడుకోవడానికి చాప దిండు పట్టుకుని వెళ్తూ, ఒరే చిన్నా, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. వస్తా అని చెప్పి నేను కూడా దిండు పట్టుకుని పైకి వెళ్ళా. ఇంతలో నా మరదలు ప్రియ కూడా దిండుతో పైకి వచ్చింది. తను నా పక్కన పడుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉండగా తనే నాకు కాస్త దూరంలో పక్క వేసుకుని పడుకుంది. నా అదృష్టం మామూలుగా లేదు అనుకుని ప్రియా వేసుకున్న బట్టలు చూసా. మిడ్డీ లాంటిది వేసుకుంది, ఇంకా పైన టీ షర్ట్ వేసుకుందేమో. పాపం ఆ టీ షర్ట్ ఆమె పరువాలు మోయలేక పడే యాతన చూస్తుంటే నాకు ఆ టీ షర్ట్లా మారి ప్రియా అందాలను హత్తుకోవాలని అనిపిస్తుంది. ఇంకా అలానే తనని చూస్తుండగా తను పడుకుంటా, బావా నాకు నిద్ర వస్తోంది అని చెప్పి వెల్లకిలా పడుకుంది. ఆమె అలా పడుకోవడంతో నేను తన పరువాలని చూస్తూనే ఉన్నా, ఎందుకంటే ఆమె అందాలు నన్ను బాగా రెచ్చగొడుతున్నాయి. ఆమె షర్ట్ కాస్త పైకి జరిగి మిడ్డీ ఇంకా టీ షర్ట్ మధ్య కాలి వచ్చి నడుము భాగం దర్శనమిస్తుంది. అబ్బాయేముంది రా నడుము అని కాస్త ప్రియ దగ్గరగా జరిగి ఆమె నడుము భాగం చూస్తున్నా. ప్రియ పడుకోలేదేమో, నన్ను ఇంకా ఏడిపించాలని ఆమె వేసుకున్న షర్ట్ ని ఇంకాస్త పైకి లేపింది. అంతే, ఆమె నాభి భాగం దర్శన భాగ్యం అయ్యింది. ఎప్పుడు చూడని నడుము అలా కనపడేసరికి ఒక్కసారిగా నా కళ్లల్లో చెప్పలేని ఆశ కలిగింది. నేను ఊహించుకున్న అందం కంటే నా మరదలి అందం చాలా రెట్లు ఎక్కువగానే ఉందని అప్పుడే అర్థమయ్యింది. మరదలి కళ్లల్లోకి చూసా. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. ఆమె దగ్గరగా జరిగి ఆమె శ్వాసని గమనిస్తూ ఒక్కసారిగా ఆమె అందాల మీద చేయి వేశా. నా నరాల్లో జివ్వున పులకరింత చేరుకుంది. ఆమె నుండి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకాస్త కిందకి వచ్చి మళ్ళీ నడుము మీద చెయ్యి వేశా. మళ్ళీ అదే అనుభూతి కలిగి చాలా మృదువైన ఇంకా ఏదో తెలియని పరవశం కలిగింది. ఈ చిలిపి పనులన్నీ చేస్తుంటే నా మరదలి శ్వాసలో వేగం పెరిగింది. అప్పుడు అర్థమయ్యింది, తాను మేలుకునే ఉండి ఇవన్నీ కావాలనే చేయించుకుంటుంది అని. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె పెదవుల మీద నా వేళ్లతో సూసించేసరికి ప్రియ యొక్క అధరాలు వణుకుతూ ఉన్నాయి. అప్పటికే ఆమెకి కోరికలు తారాస్థాయికి చేరుకున్నాయేమో. వెంటనే ముద్దు పెట్టేశా. స్లోగా ఒక చేయిని తీసుకుని ప్రియ యొక్క నడుము మీద వేసేసరికి ప్రియకి చెక్కిలి గింతలు మొదలయ్యి చిన్నగా నవ్వడం చేస్తుంది.
ఆ రోజు పున్నమి అవ్వడం వల్ల ఆ వెలుగులో ప్రియ యొక్క శరీరం మరింత కాంతివంతంగా కనపడేసరికి ఇంకా తన ఒంట్లో వేడిని చల్లార్చాలి అని ఒక్కసారిగా స్వర్గంలోకి తీసుకువెళ్లి తేలిపోయాం. అలా ఒక 10 నిమిషాలు మేము ఫుల్ గా తేలుతుంటే పక్క నుంచి ఎక్కడి నుండి వచ్చిందో రమ్య కూడా మా ఇద్దరి పక్కకు వచ్చింది. నేను ప్రియాతో ఆడుకుంటుంటే రమ్య నాతో ఆడుకుంటుంది. ఇలా మేం ముగ్గురం ఫుల్లుగా వాళ్ళ అందాలు అంతా దుప్పట్లోకి పోయి చూస్తున్నా. ప్రియా మీద కింద అందాలు బావుంటే రమ్య నడుము కుండలు మామూలుగా లేవు. ఒక టైములో 2 అందాల్లో ఏ అందంని రుచి చూడాలో అర్థం కాలేదు. ఇలా చేస్తున్న మధ్యలో రమ్య ప్రియ అందాలు మీదకి వెళ్ళింది. వెంటనే నేను రమ్య మీదకి వెళ్ళిపోయాను. ఇలా రాత్రంతా గడిచిపోయింది. మరుసటి రోజు మా మావయ్య నన్ను నిద్ర సరిపోకపోలేదా అల్లుడు, లోపల మా రూంలో పడుకోమన్నాడు. సరే అని అలానే పడుకున్నా. ఒక 5 నిమిషాల తరువాత రూంలో ఏదో శబ్దం అయ్యి చిన్నగా కళ్ళు తెరిచాను. తెరిచి చూడగానే నా కళ్ళు చెదిరిపోయాయి. మా అత్తయ్య స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటుంది. ప్రియాకి రమ్యకి ఆ అందాలు ఎక్కడ నుండి వచ్చాయో అని అనుకున్నా. అప్పుడు తెలిసింది నేను ఎందుకు వచ్చిన గొడవ అని. అలానే కళ్ళు మూసుకుని పడుకున్నా. అప్పుడు నాకు కింద ఏదో చెయ్యి తగులుతున్నట్టు అనిపించింది. తీరా చూస్తే నేను రాత్రి జరిగిన యుద్ధంలో ప్యాంటు జిప్పు వేసుకోవడం మరిచిపోయా. దానివల్ల మా అత్తని చూసేటప్పుడు జరగాల్సిందే జరిగింది. రాకుడనిది బయటకు వచ్చింది. ఇంకా అప్పుడు నేను లేచి డోర్ లాక్ చేసి వచ్చా. ఆ తరువాత నేనే ఆటగాడిని అనుకునేవాడిని. కాని ఆ రోజు నాకు తెలియని ఆటలు కూడా ఉన్నాయని తెలిసింది. మా అత్త నేను నేర్పిస్తా అల్లుడు నేర్చుకో అంది. ఆ తరువాత మా అమ్మ వాళ్ళు పిలిచినా మా ఇంటికి వెళ్ళలేదు.